బ్రేకింగ్ న్యూస్ ప్రైవేట్ కాలేజీలకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇకపై ఏది పడితే అది చేస్తామంటే ఊరుకోమన్నారు. రియంబర్స్మెంట్ నిధులు విడతల వారీగా విడుదల చేస్తామని చెప్పారు. విద్యార్థుల జీవితాలతో ఆటలాడితే ఉపేక్షించమన్నారు. విద్యను వ్యాపారం చేస్తామంటే కుదరదని హెచ్చరించారు. సంఘాల పేరుతో పైరవీల కోసం వస్తున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. 2014 నుంచి ఇప్పటి వరకు చదువుకున్న విద్యార్థులు ఎవరు, ఫీజు రియంబర్స్మెంట్ పొందిన సంస్థలు ఎవరు, ఈరోజు ఎవరెవరికి బకాయి ఉంది, ఏదైనా సిట్ ఏర్పాటు చేసి విచారణ చేద్దాం. 2014-15 చంద్రశేఖరరావు గారు అసెంబ్లీలో మాట్లాడి ఒక విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ను అపాయింట్ చేసి నివేదిక ఇచ్చిండ్రు. ఆ నివేదికను ఎందుకు తొక్కిపెట్టి చర్యలు తీసుకోకుండా దాని మీద కూడా చర్యలు తీసుకుందాము. నేను ఆ కళాశాల యజమానులను, మీరు వ్యాపారం చేసుకుంటారు, మీరేం సేవ చేస్తలేరు, మీ వ్యాపారంలో మీరు ఎంత సంపాదించిండ్రు, మీరు ఎట్లా సంపాదించుకుంటుండ్రు, ఏమేం జరిగింది అనేది అందరికీ తెలుసు. రాజకీయ ప్రేరితమైన స్టేట్మెంట్లు అధికారులను తిట్టడంతో మీకేం ఫీజు రియంబర్స్మెంట్ రాదు. ప్రభుత్వానికి ఉన్న అప్పుల్లో 35 సంవత్సరాలు ప్రభుత్వంలో సేవలు అందించిన అధికారులకు కూడా వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ను విడతల వారికి ఇస్తున్నాము. సహకరించాల్సిన మీరు ఈ రకమైన వితండవాదంతో బంద్ పెడితే, ఇప్పుడు ఫీజులు అడగరా? ఇప్పుడు బంద్ పెడితే పిల్లలకు విద్య దూరం అవుతుంది. 3 నెలలకు 6 నెలలకు మేము ఫీజులు ఇస్తే ఈ బంద్ పెట్టినందుకు ఎవరిని శిక్షించాలి? పిల్లల జీవితాలతోని చెలగాటాలు ఆడొద్దని నేను యజమానులకు చెప్తున్నా. విడతల వారీగా మీ ఫీజులు చెల్లించే బాధ్యత మేము తీసుకుంటాము. మొట్టమొదట మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం బకాయిలు ఉన్నా అవి ఇస్తాం. కేసీఆర్ పెట్టిపోయిన బకాయిలు ఏమన్నా ఆడబోయి అడుగురు. ఉన్నవే 3,600 కోట్ల బకాయిలు అంటే 6,000 ఇవ్వండి, 5,000 ఇవ్వండి అని ఉపన్యాసాలు ఇస్తుంది. ఉపన్యాసాలు ఇచ్చట నేను చూసిన 12 కాలేజీలు పర్మిషన్ ఇవ్వమని వచ్చి పైరేకి వచ్చిండు, ఇయ్యలే. ఇంకొక 2 ఆఫ్ క్యాంపస్, ఆయనది ఉండేది మహబూబ్నగర్లో, ఆఫ్ క్యాంపస్ హైదరాబాద్లో నాకు క్యాంపస్ ఇవ్వమని వచ్చిండు, ఇయ్యలే. ఇవన్నీ రూల్కి వ్యతిరేకం. అవి ఇయ్యలేదు కాబట్టి తీట పెట్టుకొని ఇట్లాంటి వేషాలు వేస్తున్నారు. పిల్లల్ని వెనక్కి తిప్పితే ఏమవుతుందో నాకు తెలుసు, వెనక్కి ఎట్లా తిప్పొచ్చు. నేనేందంటే ప్రభుత్వాన్ని నడుపుతున్నా కాబట్టి ఆ ప్రయత్నం చేస్తలేను. పిల్లల చదువులకు ఆటంకం కలిగిస్తే యజమానులైనా ఉండొచ్చు, రాజకీయ పార్టీలైనా ఉండొచ్చు, ఎవరైనా కఠినంగా వ్యవహరిస్తాము. మీ డబ్బుల కోసం పిల్లల జీవితాలతో చెలగాటం ఆడకండి. ఈరోజు మీరు బంద్ పెడితే అకాడమిక్ ఇయర్ లాస్ అయిపోతే ఆ పిల్లలకు చదువు తిరిగి రాదు. ఇవాళ మీ ఫీజు రియంబర్స్మెంట్ తిరిగి వస్తుంది. పిల్లలకు మీరు చేసే దీనిపై పూర్తి డీటెయిల్స్ ని మా ఇన్పుటేటర్ పవన్ మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. పవన్, మనం చూస్తున్నాం ఇటు ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యాలపై అయితే ఇటు సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. అలాగే ఇటు ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి కూడా విడతల వారీగా అన్నింటినీ అందిస్తామంటూ కూడా రేవంత్ హామీ ఇచ్చారు. కాబట్టి మరి దీనికి సంబంధించి ఇటు ప్రైవేట్ యాజమాన్యాలు అసలు ఏమంటున్నాయి, పూర్తి డీటెయిల్స్ ఏంటి? గడిచిన 4 రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 1800 కాలేజీలు మూసివేశారు. వాళ్ళందరూ కూడా బంద్ పాటిస్తున్నారు. గత 10 ఏళ్ల నుంచి పేరుకుపోయిన బకాయిలతో పాటు తాజాగా ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల్ని తక్షణమే చెల్లించాలంటూ డిమాండ్ చేస్తూ వాళ్ళు బంద్ పిలుపునిచ్చారు. ఆ బంద్ను కూడా పాటిస్తున్నారు. అయితే మరో 4 రోజుల్లోనే మంగళవారం నుంచి ఫార్మసీ విద్యార్థులకు అటు పరీక్షలు ఉన్నాయి. షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు నిర్వహించాలని అధికారులు ఆదేశించిన కొన్ని కళాశాలలు మాత్రం మంకుపట్టుతో అటు బంద్ పాటిస్తున్నాయి. వీటిలన్నిటిపైన కూడా అటు ముఖ్యమంత్రి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఇటు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు కోరుతూ ఆ బంద్ చేస్తున్న సందర్భంగా ఆ శాఖ ముఖ్య కార్యదర్శి దేవసేనను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. సేవలు అందిస్తున్న అధికారులపైన ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా మీ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు రావు, మీరు చేస్తున్న వ్యాపారం చేస్తున్నారు, కానీ ఇప్పుడు విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నారు. ఇటువంటి చర్యలను ఏమాత్రం చూస్తూ ఊరుకోను. ఒక్క విద్యార్థి తన విలువైన విద్యా సంవత్సరాన్ని నష్టపోయినా సరే కఠినంగా వ్యవహరిస్తాను. ఈ కళాశాల యాజమానులు కావచ్చు, వీళ్ళ వెనకాలండి వీళ్ళని ఆడిస్తున్న రాజకీయ పార్టీలనైనా సరే ఉపేక్షించేది లేదంటూ చాలా గట్టిగా వ్యాఖ్యానించారు. ఇదే కళాశాల యాజమాన్యులు తమ వద్ద పైరువీలు చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా కళాశాలల ఏర్పాటుకు వాళ్ళు అనుమతులు అడిగారు. ఆ అనుమతులు ఏవి ఇవ్వకపోవడంతోనే
ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారంటూ ఆయన సంచలన ఆరోపణలు చేశారు. ఎవరెవరు అయితే తన దగ్గరికి పైరవీలతో వచ్చారో వాళ్ళ పేర్లను కూడా ప్రస్తావించారు. వీళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రస్తుతం ప్రైవేట్ కళాశాల యాజమాన్యం తరపున చర్చలు జరుపుతున్న వాళ్ళలో చాలా ముఖ్యులుగా ఉన్నారు. ప్రైవేట్ కళాశాల యాజమాన్యం తరపున ఏర్పడిన అసోసియేషన్లో వాళ్ళు కూడా కీలక సభ్యులుగా ఉన్నారు. అరోరా కాలేజ్ నిర్వహిస్తున్న రమేష్ అనే వ్యక్తి నగరంలో 12 కాలేజీలకు అనుమతులు కోరారు. అది నిబంధనలకు విరుద్ధంగా ఉండడంతో దాన్ని ఇవ్వలేదు. అలానే మరొక వ్యక్తి మహబూబ్ నగర్లో ఆయన కళాశాల ఉంది, కానీ హైదరాబాద్లో క్యాంపస్ పెట్టుకోవడానికి ఆయన పర్మిషన్ అడిగారు. ఇవన్నీ కూడా నిబంధనలకు విరుద్ధం కాబట్టే తాను వాళ్ళకి ఇవ్వలేదంటూ ఆయన స్పష్టం చేశారు. మరోపక్క రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి పూర్తిగా తెలుసు. గత ప్రభుత్వం పూర్తిగా అప్పుల కుప్పగా మార్చింది. ఇప్పుడు వస్తున్న ఆదాయంలో అధిక మొత్తం అటు అప్పుల వడ్డీకి అప్పుల అసలుకి కట్టడానికే పోతుంది. మిగిలిన దాంతో అనేక సంక్షేమ పథకాలను మెల్లమెల్లగా అమలు చేసుకుంటూ వస్తున్నాం. 30-35 సంవత్సరాలు ప్రభుత్వానికి ప్రజలకు సేవలు అందించిన అధికారులకు కూడా వాళ్ళకు రిటైర్మెంట్ సమయంలో రావాల్సిన బెనిఫిట్స్ కూడా విడతల వారీగా ఇస్తూ అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోకుండా ముందుకెళ్తున్న తరుణంలో కావాలని రాజకీయ ప్రేరేపిత కుట్రతో ఈ రకంగా ప్రైవేట్ కళాశాలల యాజమాన్యం చేయడం అది చాలా బాధ్యతారాహిత్యం. వాళ్ళకే కనుక చిత్తశుద్ధి ఉంటే వాళ్ళకే అప్పచెప్తాం. ఈ బడ్జెట్ అంతా కూడా వాళ్ళు ఏ రకంగా సర్దుబాటు చేస్తారో చెయ్యాలంటూ కూడా ఆయన చెప్పారు. వెంటనే సమ్మె విరమించకపోతే ఏ రకంగా వాళ్ళతో వ్యవహరించాలో తనకు తెలిసినట్టు కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒక్క విద్యార్థి తన విద్యా సంవత్సరాన్ని నష్టపోయినా సరే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదంటూ ఆయన గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికే ఈ కళాశాల యాజమాన్యాలతో అటు అధికారులు చర్చలు జరిపారు, కానీ తమకు 5,000 కోట్లు 6,000 కోట్లు ఇవ్వాలంటూ చెప్తూ ఉన్నారు. ఇప్పటిదాకా చేసిన లెక్కల ప్రకారం దాదాపుగా 3,000 కోట్ల బకాయి ఉన్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. 3,000 కోట్ల బకాయిలు ఉంటే 6,000 చెల్లించాలంటూ మొండి పట్టడం ఎంతవరకు సమంజసం అంటూ చెప్తున్నారు. వాస్తవానికి విద్యారంగం అనేది సేవారంగం, కానీ దాన్ని వ్యాపారంగా మార్చి ఈ రకంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇప్పుడు కాకపోతే రేపైనా సరే వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వస్తాయి, కానీ ఇప్పుడు మీరు పాటిస్తున్న బంద్ వల్ల విలువైన విద్యను వాళ్ళంతా కూడా నష్టపోతారు. కాబట్టి ఇటు జూబ్లీ హిల్స్ ఎన్నికలకి సంబంధించి రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి మీద అలాగే ఇటు కేసీఆర్ మీద కూడా తీవ్రంగా విమర్శలు అయితే చేశారు. అసలు ఆయన ఏమన్నారు ఒకసారి చూద్దాం. రైతుల కోసం 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తామని చెప్పి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిన కాళేశ్వరం కూలిపోయింది. ఈ 10 సంవత్సరాలల్లా ఈ తెలంగాణ రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చే విధంగా ఏ ప్రణాళికలైన కేసీఆర్, నరేంద్ర మోడీ గారు, కిషన్ రెడ్డి గారు, కేటీఆర్ గారు చేసిండ్రా? పోల్చి చూడండి. 10 సంవత్సరాల మా పరిపాలనను పోల్చండి, 10 సంవత్సరాల వాళ్ళ పరిపాలనను పోల్చండి, విశ్లేషించండి. హైదరాబాద్కి తాగునీళ్ళు కానీ, హైదరాబాద్ నగర విస్తరణ కోసం కానీ, హైదరాబాద్లో ఉండే పేదవాళ్ళ కోసం నిత్యం ప్రజల కోసం ఆనాడు ప్రయత్నం చేసిన పీజేఆర్ శశిధర్ రెడ్డిని హైదరాబాద్ బ్రదర్స్ అనేది, ఈరోజు అభివృద్ధిని అడ్డుకుంటున్న కిషన్ రెడ్డిని, కేటీఆర్ను ఈ నగరవాసులు బ్యాడ్ బ్రదర్స్ అని అంటున్నారు. ఈ బ్యాడ్ బ్రదర్స్ ఇద్దరు మెట్రో విస్తరణను అడ్డుకుంటున్నారు, మూసి ప్రక్షాళనను అడ్డుకుంటున్నారు, రీజనల్ రింగ్ రోడ్డును అడ్డుకుంటున్నారు, ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటున్నారు. మేము ఈరోజు గోదావరి జలాలు 20 టీఎంసీలు నగరానికి తేవాలంటే వాటిని అడ్డుకుంటారు. హైదరాబాద్లో కట్టాలనుకున్న ఫ్లైఓవర్లు కానీ, అండర్ పాస్లు కానీ, ఎలివేటెడ్ కారిడార్లను అడ్డుకుంటారు. మేము కట్టిన మెట్రో, మేము కట్టిన ఔటర్ రింగ్ రోడ్, మేము తెచ్చిన అంతర్జాతీయ ఎయిర్పోర్ట్, మేము తెచ్చిన ఐటీ కంపెనీలు, మేము తెచ్చిన ఫార్మా కంపెనీలు, చెన్నై నుంచి ఇక్కడికి తరలించుకొచ్చిన సినిమా ఇండస్ట్రీ ఒక గ్రోత్ కారిడార్గా పనిచేసి ఈరోజు 1,00,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని రాష్ట్రానికి తెచ్చిపెట్టి లక్షలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు మేము కల్పించినాము. మీరు తెచ్చిన సచివాలయంతో ఒక్క పోస్ట్ అన్న అదనంగా వచ్చిందా? మీరు కట్టిన కమాండ్ కంట్రోల్ రూమ్తో ఒక్క పోస్ట్ అన్న అదనంగా వచ్చిందా? మీరు కట్టిన ప్రగతి భవన్ వల్ల ఒక్క ఉద్యోగమైన వర్కాన్ని వచ్చిందా? మీరు కట్టిన కాళేశ్వరం వల్ల 1 ఎకరాకు నీళ్ళు ఏమైనా మీరు ఇచ్చిండ్రా? 1,00,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు ఇచ్చి కమిషన్లు కొల్లగొట్టడానికి మీకు ఉపయోగపడ్డాయి. కానీ మీరు మాత్రం ఆగర్భ శ్రీమంతులైనరు. హరీష్ రావుకు మోయినాబాద్లో ఫామ్ హౌస్ వస్తుంది, కేటీఆర్కు జన్వాడలో 100 ఎకరాల ఫామ్ హౌస్ వస్తుంది, కేసీఆర్కు గజ్వేల్లో 100 ఎకరాల ఫామ్ హౌస్లు 1000 ఎకరాల ఫామ్ హౌస్ వస్తుంది,
మీకు టీవీలు వస్తాయి, మీకు పేపర్లు వస్తాయి, మీకు పెట్టుబడులు వస్తాయి, మీకు వ్యాపారాలు వస్తాయి, మీరు విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తారు. తెలంగాణ యువతకు మీరు ఉద్యోగాలు ఇచ్చిండ్రా? ఎస్, ఇక సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ఎస్ పవన్, మనం చూస్తూ ఉన్నాం ఇటు గత ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏవైతే అవినీతి అక్రమాలు చేస్తుందో వాటన్నిటిని కూడా ఎండగడుతున్నారు, వాటన్నిటిని కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తూ ఉన్నారు. సో ఓవరాల్ గా ఆయన చేసిన వ్యాఖ్యల్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటారు? బీజేపీ బీఆర్ఎస్లో వైఖరి పైన సీఎం రేవంత్ రెడ్డి చాలా స్ట్రాంగ్ కౌంటర్లు ఇచ్చారు. ఇప్పటిదాకా ఎన్నికల ప్రచారంలో హైదరాబాద్ని అద్భుతంగా అభివృద్ధి చేశామంటూ అటు కేటీఆర్ ప్రచారం చేస్తూ వచ్చారు. కేంద్రం నుంచి అనేక నిధులు తీసుకొస్తున్నామంటూ కిషన్ రెడ్డి చెప్తూ వచ్చారు. కానీ అదంతా బూటకం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి కావచ్చు, ఆయనకన్నా ముందు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు హయాంలో ప్రారంభమైన అనేక అభివృద్ధి కార్యక్రమాలను వైఎస్ రాజశేఖర రెడ్డి కొనసాగించారు. ఇప్పుడు ఏవైతే వీళ్ళందరూ కూడా చెప్తూ ఉన్నారో, ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రధానిగా ఉన్న మన్మోహన్ సింగ్ దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. హైటెక్ సిటీని అటు నిద్రమల్లి జనార్దన్ రెడ్డి హయాంలో దానికి బీజం పడింది. అట్లనే ఓఆర్ఆర్ అనేది రాజశేఖర రెడ్డి ప్రారంభించారు. ఇవన్నీ కూడా అటు గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో జరిగినాయే. కానీ 10 ఏళ్లలో ఎటువంటి అభివృద్ధి చేయకపోగా తెలంగాణ రాష్ట్రాన్ని విచ్చలవిడిగా దోచుకున్న చరిత్ర బీఆర్ఎస్ అంటూ ఆయన ఎండగట్టారు. ఈ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమేమి నిర్మాణాలు జరిగాయి, వాటి వల్ల ఎటువంటి ఉపయోగం ఉంది? ఒక ప్రగతి భవన్ని చూసుకుంటే అది దుర్భేద్యమైన కోటలాగా కట్టుకున్నారు. విలాసవంతమైన జీవితాన్ని గడపడానికే దాన్ని కట్టుకున్నారు. అందులో ఉన్న అటు బాత్రూములకు కూడా బుల్లెట్ ప్రూఫ్లు పెట్టించుకున్నారు. కానీ ప్రజలకు ఎటువంటి అభివృద్ధి జరగలేదు. కేవలం మీకోసం ఆ భవంతిని కట్టుకున్నారు. కనీసం ఎవరిని కూడా లోనికి అనుమతించకుండా అది నో ఎంట్రీ జోన్గా మార్చివేశారంటూ ఆయన విమర్శించారు. అంతేకాకుండా సెక్రటేరియట్ నిర్మాణం పైన కూడా చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. కేవలం అటు కొడుకును సీఎం చేయడానికి వాస్తు మార్పుల కోసమే గతంలో ఉన్న సెక్రటేరియట్ను, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న సెక్రటేరియట్ మరికొన్ని సంవత్సరాలు అది సేవలు అందించగలిగేది. అటువంటి సెక్రటేరియట్ను కూలగొట్టి 100 కోట్లు 1000 కోట్లు ఖర్చు పెట్టి ఇప్పుడున్న సెక్రటేరియట్ను కట్టారు. దానివల్ల కూడా ప్రజలకు అదనంగా వనగూరుతున్న ఏ ప్రయోజనం ఏంటంటూ కూడా ఆయన కట్టారు. ఇక కమాండ్ కంట్రోల్ని నిర్మించడం కేవలం ప్రతిపక్ష నాయకులపైన వాళ్ళ ఇళ్లల్లో కెమెరాలు పెట్టి వాళ్ళపైన నిఘా పెట్టడానికి మీరు ఇదంతా కూడా కట్టుకున్నారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి అంతా ఇంత కాదంటూ కూడా ఎండగట్టారు. వీటిలన్నిటిపైన ఇప్పటికే రకరకాల విచారణలు జరుగుతూ ఉన్నాయి. వాటిల్ని బీజేపీ అడ్డుకుంటుంది. ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటు హైదరాబాద్ అభివృద్ధి కోసం హైదరాబాద్ శాసనసభ్యులు అప్పట్లో అటు ఖైరతాబాద్ నియోజకవర్గంగా ఉండేది, ఉమ్మడి ఖైరతాబాద్ నియోజకవర్గం. ఆ తర్వాత అది దాదాపుగా 5 నియోజకవర్గాలుగా మారింది. అక్కడి నుంచి పీసీఆర్ జనార్దన్ రెడ్డి ఆయన ప్రాతినిధ్యం వహించేవాళ్ళు. అలానే సనత్ నగర్ నియోజకవర్గం నుంచి మర్రి శశిధర్ రెడ్డి ఆయన ప్రాతినిధ్యం వహించారు. వీళ్ళిద్దరు కూడా హైదరాబాద్ అభివృద్ధి కోసం అధికారంలో ఉన్న నాయకులతో కొట్లాడి హైదరాబాద్ అభివృద్ధికి వాళ్ళు పాటుపడ్డారు. వాళ్ళిద్దరిని కూడా హైదరాబాద్ బ్రదర్స్ అనేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ కిషన్ రెడ్డి కేటీఆర్ వీళ్ళిద్దరిని బ్యాడ్ బ్రదర్స్ అంటున్నారు. అభివృద్ధిని అడ్డుకుంటున్న వాళ్ళు వీళ్ళిద్దరేనంటూ చెప్పారు. అలానే ఎల్ఎన్టీ మెట్రో వెళ్ళిపోవడానికి కారణం కూడా గత ప్రభుత్వ హయాంలో వీళ్ళు చేసిన జాప్యంతో అప్పుల కుప్పగా ఎల్ఎన్టీ మారిపోయింది. ఏదైతే అటు కోటి నుంచి అటు ఇమ్లీబన్ వరకు నిర్మించాల్సింది, సికింద్రాబాద్ వైపు నుంచి కోటి వరకు జేబీఎస్ వరకు కట్టాల్సిన ఏదైతే మెట్రో ఉందో దాన్ని చాలా తీవ్రమైన జాప్యం చేయడం, అక్కడున్న వ్యాపారులకు ఇబ్బంది కలుగుతుందనే కారణం చెప్పి వాళ్ళందరినీ జాప్యం చేయడంతో వాళ్ళు తీవ్రంగా నష్టపోయారు. ఎల్ఎన్టీ ప్రస్తుతం నష్టాల బారిన పట్టడానికి గత ప్రభుత్వ హయాంలో మిగిల్చిన బకాయిలేనంటూ కూడా అటు రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక హైడ్రా పైన కూడా చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. హైడ్రాతో అటు హైదరాబాద్ నగరంలో కబ్జాకు గురైన చెరువులన్నింటినీ కూడా పునరుజ్జీవం చేయిస్తున్నాం.
బతుకమ్మ కుంటను బీఆర్ఎస్ నాయకుడు కబ్జా చేశారు. దాన్ని అటు బీఆర్ఎస్ నాయకుడికి నజరాగన్నాగా ఇవ్వడానికి గత ప్రభుత్వం ప్రయత్నించింది. కానీ దాన్ని తిరిగి బతుకమ్మ కుంటను సజీవ చెరువుగా మార్చి అక్కడ బతుకమ్మ పండుగ జరిగేలా చేసాం. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ చేసిన పనులంటూ కూడా చెప్పారు. ఇక ప్రత్యేకంగా సినీ పరిశ్రమ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. హాలీవుడ్ సినిమాలు హైదరాబాద్లో నిర్మాణం అయ్యేలాగా చర్యలు తీసుకుంటాం. త్వరలోనే ఆ స్థాయిలో దీన్ని అభివృద్ధి చేస్తామంటూ కూడా చెప్పారు. ఇక డ్రగ్స్ విషయంలో గత ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా అటు గంజాయి తదితరవన్నీ కూడా రవాణా అయ్యాయి. డ్రగ్స్ తీసుకుంటూ మీ సొంత వాళ్ళే దొరికిపోయారు. మీరు ఏమేం చేశారో ఆ సమయంలో తెలియదా, యువతను మొత్తం నిర్వీర్యం చేశారంటూ కూడా తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఇక బీజేపీ నేతలు ఏదైతే రేవంత్ రెడ్డి ముస్లింలకు సంబంధించిన టోపీ పెట్టుకొని ప్రచారం చేయడాన్ని తీవ్రంగా విమర్శించారు. దీనిపైన పరమత సహనం పాటిస్తున్నాను, ముఖ్యమంత్రిగా తనకు అన్ని మతాలు ఒకటేనంటూ ఆయన చెప్పారు. గతంలో మోడీ కూడా ఇటువంటి ఒక టోపీ ధరించారు. కానీ మరి మోడీని ఎందుకు ప్రశ్నించలేదంటూ కూడా ఆయన బీజేపీ నేతల్ని ప్రశ్నించారు. ఒకవేళ హిందువులందరూ కూడా బీజేపీకే ఓటు వేయాలంటూ పిలిపించిన నేపథ్యంలో రేపు ఓడిపోతే హిందువులు బీజేపీకి వ్యతిరేకమని మీరు రెఫరెండంగా భావిస్తారా అంటూ కూడా బీజేపీ నేతలను ప్రశ్నించారు. ఒక పక్క బండి సంజయ్, ధర్మపురి అరవింద్ బీజేపీ గెలవాలి, కనీసం బీజేపీకి డిపాజిట్ దక్కాలంటూ వాళ్ళు పని చేస్తుంటే కిషన్ రెడ్డి మాత్రం వేరెవరినో గెలిపించడానికి ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ బీజేపీ చీకటి బంధం కలిగి ఉందంటూ ఆయన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఇక మాగంటి గోపీనాథ్ వ్యవహారంలో కూడా తాను ఎక్కడా కూడా జోక్యం చేసుకోవడం లేదు. కానీ మాగంటి గోపీనాథ్ వ్యవహారంలో ఆయన తల్లి చేసిన వ్యాఖ్యలను తాను కూడా అందరిలా టీవీలో చూశాను. ఏ తల్లి కూడా తన కుమారుడు మరణాన్ని రాజకీయాల కోసమో మరో వ్యక్తిగత ప్రయోజనాల కోసమో వాళ్ళు వాడుకోరు. కానీ అటువంటి తల్లి అంత బాధపడుతుంది. ఇప్పుడు అదే విషయాన్ని అటు బండి సంజయ్ కూడా విమర్శిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా వాళ్ళు కనుక ఫిర్యాదు ఇస్తే దానిపైన చర్యలు తీసుకుంటా. కానీ ఆ మాగంటి గోపీనాథ్ మరణాన్ని ఎప్పుడు కూడా తాను రాజకీయం చేయాలనుకోలేదంటూ చెప్పారు. గడిచిన 10 ఏళ్లలో అభివృద్ధి జరిగింది అంటే కేవలం అది కేసీఆర్ కుటుంబానికే వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు, ఫామ్ హౌస్లు కట్టుకున్నారు తప్పితే తెలంగాణ సమాజానికి ఎటువంటి అభివృద్ధి జరగలేదు. ముఖ్యంగా హైదరాబాద్ నగరాన్ని అద్భుతంగా అభివృద్ధి చేశామంటూ చెప్తున్నారు. కానీ అవన్నీ కూడా డొల్ల మాటలే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికన్నా ముందే కాంగ్రెస్ హయాంలో అంతకుముందు టీడీపీ ప్రభుత్వంలో తీసుకున్న అభివృద్ధి పథకాలన్నింటినీ కూడా కొనసాగించి ఆ అభివృద్ధిని చేశారు. కానీ కల్లబొల్లి మాటలతో సానుభూతితో ఈ ఓట్లు పొందాలని చూస్తున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా విజ్ఞతతో ఆలోచించి ఖచ్చితంగా ఈసారి అటు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కు ఓటేయాలంటూ కోరారు. మరోపక్క నవీన్ యాదవ్ పైన రౌడీ అంటూ చేస్తున్న ఆరోపణలు కూడా ఆయన స్పందించారు. నవీన్ యాదవ్ పైన ఎటువంటి కేసులు లేవంటూ కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. ఖచ్చితంగా అజారుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వడం పైన కూడా వాళ్ళకేం బాధ వచ్చింది విమర్శిస్తున్నారు. అజారుద్దీన్ లాంటి వ్యక్తికి మంత్రి పదవి ఇస్తే తప్పేంటంటూ కూడా ఆయన రెండు పార్టీలకు కూడా చురకలంటించిన పరిస్థితి అయితే ఉంది.